నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పథకాలను అయితే ముందుకు తీసుకొని వెళ్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎలాంటి పథకాలు ముందుకెళ్ళాయి, ఎలాంటి పథకాలు జనాల్లోకి వెళ్ళాయి, ప్రజలకు నిజంగానే అందుతున్నాయా లేదా, అసలు గవర్నమెంట్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చింది. మరి ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన? మాకైతే ఏం నచ్చట్లేదండి. మాకైతే కంప్లీట్ బిజినెస్ జీరో డల్ అయిపోయింది. చాలా రియల్ ఎస్టేట్ మెయిన్ లేకపోయేసరికి దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. రియల్ ఎస్టేట్ వల్ల ప్రతి ఒక్కటి లింక్ ఉంటుంది. ఇప్పుడు మాకైతే బిజినెస్ కంప్లీట్లీ 50% డౌన్ అయిపోయింది. రేట్స్ కూడా చాలా రేట్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ ప్రైజెస్ కానీ కంపేర్ టు వేరే స్టేట్స్ కంటే కంపేర్ చేస్తే మన హైదరాబాద్లో టూ మచ్ కాస్ట్ పెరిగిపోతుంది. 1 రూపీ పెంచితే ఏకంగా 2 రూపీస్ 3 రూపీస్ పెంచేస్తున్నారు వాళ్ళు. అది ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద. అంటే కొన్ని గవర్నమెంట్ అనేది కొన్ని పథకాలు అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో 6 పథకాలు అని చెప్పి ప్రస్తుతానికి 2 పథకాలు అయితే అమల్లో ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ అనేది కానీ ఇంకా మిగతాది కానీ? అది దాని గురించి అయితే మాకు ఐడియా లేదు. కానీ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తో కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయదు. డెవలప్ చేస్తుంది, వదిలేస్తుంది. కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి. జస్ట్ క్రియేట్ చేస్తారు, వదిలేస్తారు ఏదైనా. ఇప్పుడు సబ్సిడీ గ్యాస్ అంటారు, ఎక్కడి వరకు వచ్చింది? అది సబ్సిడీ గ్యాస్ అని ఎక్కడి వరకు రాదు, ఎవరికి ఇవ్వరు. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు కానీ వాటర్ షార్టేజ్ లేదు. ఇప్పుడు నేను ఉండేది అమీర్పేటలో, ప్రజెంట్ మేము దగ్గర 2 మంత్స్ నుంచి ఇక్కడ వాటరే రావట్లేదు. ఎందుకు 24 గంటలు నీరు అన్నారు కదా? ఎక్కడో వస్తుంది, అసలు వాటరే రావట్లేదు. ఒక టాప్ 2 మంత్స్ నుంచి చుక్క నీళ్ళు కూడా రావట్లేదు అమీర్పేటలో.